In today's video, we'll discuss about the seed cycle method and drinks that can reverse the PCOS. ఈరోజు మనం వీడియోలో సీడ్ సైకిల్ పద్ధతిని మరియు PCOSని సరి చేయగల డ్రింక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. లెట్స్ వెల్కమ్ టు SR హోమియో కేర్. నేను మీ డాక్టర్ రాజేష్ కుమార్. Seed cycling method. It helps in balancing the hormones by regulating the estrogen in the first half of the menstrual cycle and progesterone in the second half of the menstrual cycle. ఈ సీడ్ సైక్లింగ్ పద్ధతి అన్నది హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎలాగా అంటే ఫస్ట్ 15 days ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్లో ఈస్ట్రోజన్ని మరియు సెకండ్ 15 days ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్లో ప్రొజెస్టరాన్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇన్ దిస్ మెథడ్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ సైకిల్ టు ద 14th day షీ నీడ్ టు టేక్ పంకిన్ సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్. ఈ యొక్క పద్ధతిలో మనం మొదటి 14 రోజులు గుమ్మడికాయ గింజలు మరియు అవిసె గింజలు తీసుకోవాలి. In next 15 days to till you get periods, she need to take sunflower seeds and sesame seeds. అంటే 15వ రోజు నుండి పీరియడ్స్ వచ్చే వరకు కుసుమ గింజలు మరియు నువ్వులు తినాలి. This method also helps in regulating the periods, reducing the acne and reducing the hair fall. అంటే ఈ పద్ధతి ద్వారా పీరియడ్స్ అనేది రెగ్యులర్గా రావడం, మొటిమలు తగ్గిపోవడం మరియు హెయిర్ ఫాల్ తగ్గడం లాంటివి చూస్తాము. నౌ వీ విల్ సీ అబౌట్ ద డ్రింక్స్ టు బి టేకెన్. అంటే ఏం తాగితే మంచిది అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. అట్ ఫస్ట్ వీ సీ అబౌట్ మొరింగా వాటర్, అంటే మునగాకు పొడి. బై డ్రింకింగ్ దిస్ వాటర్ ఇట్ హెల్ప్స్ ఇన్ లోవరింగ్ ద ఇన్సులిన్ లెవెల్స్ అండ్ ఆల్సో డిక్రీజింగ్ ద ఆండ్రోజన్ లెవెల్స్. మునగాకు పొడిని నీళ్ళలో కలుపుకొని తాగడం వలన ఇన్సులిన్ లెవెల్స్ తగ్గడంతో పాటు ఆండ్రోజన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఒక టీ స్పూన్ అంత మునగాకు పొడిని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకొని పడుకునే ముందు లేదా నిద్ర లేచినాక తాగడం చాలా మంచిది. నెక్స్ట్ వి సీ అబౌట్ అశ్వగంధ వాటర్. హియర్ ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద కార్టిసోల్ లెవెల్స్ ఇన్ ద బాడీ అండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్ అండ్ ఆల్సో రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్. ఈ యొక్క అశ్వగంధ వాటర్ అన్నది మన బాడీలో ఉన్న కార్టిసోల్ లెవెల్స్ని తగ్గించడంతో పాటు బరువు తగ్గడంలోనూ టైప్ 2 డయాబెటీస్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. నెక్స్ట్ ముల్లెత్తి వాటర్. ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద ఆండ్రోజన్ లెవెల్స్ అండ్ ఆల్సో హ్యావ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. ముల్లెత్తి అంటే అతి మధురం. ఇది వచ్చేసరికి మన బాడీలో ఉన్న ఆండ్రోజన్ లెవెల్స్ని మరియు మన బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి కారణమవుతుంది. ఈ యొక్క అతి మధురంని వేడి నీళ్ళలో కాచి మార్నింగ్ తీసుకోవడం చాలా మంచిది. ఫెనుగ్రీక్ వాటర్. ఇట్ కీప్స్ ద ఓవరీస్ హెల్తీ అండ్ రెగ్యులేట్స్ ద పీరియడ్స్ అండ్ ఆల్సో ఇంప్రూవ్స్ ద ఇన్సులిన్ సెన్సిటివిటీ. ఫెనుగ్రీక్ అంటే మెంతులు. ఇవి వచ్చేసరికి అండాశయాలని హెల్తీగా ఉంచడంతో పాటు డయాబెటీస్ని తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. ఒక స్పూన్ మెంతులని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో నైట్ మొత్తం నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్ని తాగడం చాలా మంచిది. నౌ వీ విల్ సీ అబౌట్ ద టీస్ టు బీ టేకెన్. అంటే ఏ టీ తాగితే PCOSని తగ్గించగలం అన్న దాని గురించి మనం తెలుసుకుందాం. అట్ ఫస్ట్ వీ సీ అబౌట్ హైబిస్కస్ టీ. ఇట్ హెల్ప్స్ ఇన్ రిలాక్సింగ్ ద మజిల్స్ ఆఫ్ బ్లాడర్స్ అండ్ యూట్రస్ బై రెడ్యూసింగ్ ద క్రాంప్స్. ఈ హైబిస్కస్ టీ అన్నది బ్లాడర్ మరియు గర్భాశయ కండరాల యొక్క నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ వి సీ అబౌట్ పెప్పర్మెంట్ టీ అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ డిక్రీజింగ్ ద ఆండ్రోజన్ లెవెల్స్ అండ్ ఆల్సో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇన్ ద బాడీ అండ్ ఆల్సో హిర్సుటిజం ఇన్ ద ఉమెన్ విత్ PCOS. ఇది వచ్చేసరికి ఆండ్రోజన్ లెవెల్స్ని మరియు టెస్టోస్టెరాన్ లెవెల్స్ని తగ్గించడంతో పాటు PCOSతో బాధపడుతున్న ఆడవారి యొక్క ఫేస్లో ఉన్న వెంట్రుకలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. చామోమిల్ టీ అంటే చామంతి. It helps in relaxation and lessens the pain of menstruation and fight against the inflammation. ఇది వచ్చేసరికి పీరియడ్స్లో వచ్చే నొప్పిని తగ్గించడంతో పాటు ఇన్ఫ్లమేషన్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది మరియు ఆండ్రోజన్ అండ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని కూడా తగ్గించడం జరుగుతుంది. నెక్స్ట్ సాఫ్రాన్ టీ అంటే కుంకుమ పువ్వు. ఇట్ హెల్ప్స్ టు కాంబాట్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అండ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ డిక్రీజింగ్ ద టెస్టోస్టెరాన్ లెవెల్స్. అంటే మానసిక ఆందోళన మరియు నిరాశని తగ్గించడంతో పాటు టెస్టోస్టెరాన్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఇది సాయంకాలం తీసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ సినామిన్ టీ అంటే దాల్చిన చెక్క. ఇట్ హ్యాస్ యాంటీ PCOS అండ్ యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్. అంటే PCOSని తగ్గించడంతో పాటు డయాబెటీస్ని తగ్గించడంలోనూ సహాయపడుతుంది. హాఫ్ స్పూన్ ఆఫ్ దాల్చిన చెక్కని ఒక గ్లాస్ ఆఫ్ వేడి నీళ్ళలో కలుపుకొని డైలీ తాగడం మంచిది. నెక్స్ట్ వీడియోలో మనం PCOS యొక్క ఆహార అలవాట్లని మరియు యోగాసనాల గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.
Thanks for watching my video. Do subscribe for more videos.